వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలవరం రేపాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా మేనేజింగ్ ఎడిటర్ యాదగిరెడ్డి గారు అందిస్తారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అరుణ. సార్, వైట్ హౌస్ కాల్పులు కలకలం రేపాయి. ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుతోంది? నిందితుడు ఎలా దాడికి తెగబడ్డాడు? అరుణ, భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గూగుల్ ని అందించిన తాజా ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం ఒక నిందితుడు వైట్ హౌస్ పశ్చిమ పరిధి నుంచి 17వ స్ట్రీటు పెన్సిల్వేనియా ఎవెన్యూ కూడలి వద్ద భద్రతా చెక్ పాయింట్ వైపు అనుమానాస్పదంగా నడుచుకుంటూ వెడుతున్నాడు. అక్కడ రాగానే ఒక్కసారిగా తన బ్యాగ్ నుంచి తుపాకీని బయటికి తీసి అక్కడ కాపలాగా ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపాడు. అక్కడితో స్టార్ట్ అయింది అరుణ ఈ కాల్పుల ఉదంతం. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన ఏవైనా వివరాలు లభ్యమయ్యాయా సార్? నిందితుడు కాల్పులు మొదలుపెట్టిన కొద్ది సెకండ్లోనే సీక్రెట్ సర్వీస్ అధికారులు వేగంగా స్పందించి కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్షునికి రక్షణగా ఉండే సీక్రెట్ సర్వీస్ అధికారులు అంటేనే వాళ్ళు అత్యంత వేగంగా చురుగ్గా కదలగలుగుతారు. ఆ ప్రాంతంలో దాదాపు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినాయి. అధికారుల బుల్లెట్లు తగలడంతో ఈ నిందితుడు సీక్రెట్ అధికారులు కాల్పులు జరగడంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడని చనిపోయాడని కూడా చెప్తున్నారు. వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు కూడా. నిందితుడి పూర్తి గుర్తింపును అధికారులు ఇంకా వెల్లడించినప్పటికీ అతని మానసిక ఆరోగ్య సమస్యల చరిత్ర ఉందని, అతన్ని స్టే అవే ఆర్డర్ అంటే వైట్ హౌస్ పరిసరాల్లోకి రాకూడదనే నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని లా ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు అంటున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలవాలన్నా. సరే, ఈ కాల్పుల మార్పిడిలో ఎవరైనా సాధారణ పౌరులు లేదా భద్రతా సిబ్బంది గాయపడ్డారా? వారి తాజా హెల్త్ కండిషన్ ఏంటి? ఈ కాల్పుల ఘటనలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. అయితే ఆ పౌరుడికి నిందితుడు జరిపిన మొదటి రౌండ్ కాల్పుల్లో బుల్లెట్ తగిలిందా లేకపోతే అక్కడ ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారుల ఎదురు కాల్పుల్లో తగిలిందనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆ పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సీక్రెట్ సర్వీస్ అధికారుల్లో మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు అరుణ. సరే, ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నారు? వైట్ హౌస్ నుండి వచ్చిన అధికారిక స్పందన ఏంటి? కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపల ఓవల్ ఆఫీస్ లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదు. ఎందుకంటే కాల్పులు జరపడానికి వచ్చిన నిందితుడిని చాలా దూరంలోనే చంపేశారు. ఆయన పూర్తి సురక్షితంగా ఉన్నారు. సీక్రెట్ సర్వీసెస్ కూడా దీన్ని ధృవీకరించింది. ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుంగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ వైట్ హౌస్ లోనే ఉండి తన విధులు నిర్వహిస్తున్నారని, కెనాట్ స్టాప్ వోంట్ స్టాప్ అంటూ ఆయన ఒక పోస్ట్ కూడా చేశాడు అన్న. సరే, ఘటన జరిగిన సమయంలో ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకటనకు ఈ కాల్పుల ఘటనకు ఏమైనా లింక్ ఉందా? మీడియా ప్రతినిధులు ఏం చెప్తున్నారు? అవును, ఈ ఘటన కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో యుద్ధాన్ని ముగించే శాంతి ఒప్పందం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని దాన్ని ఒకదాన్ని ఖరారైందని చెప్పి ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఇదే అంశం మీద ఏబీసీ న్యూస్ కరెస్పాండెంట్ సెలీనా వాంగ్, ఆమె వైట్ హౌస్ ప్రతినిధి, ఆమె సెలీనా వాంగ్ వైట్ హౌస్ నార్త్ లాన్ నుంచి తన ఐఫోన్ లో సోషల్ వీడియో రికార్డ్ చేస్తుంది ఈ విషయాన్ని, ఇరాన్ ఎంఓయూకి సంబంధించి. అప్పుడు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆమె ప్రాణభయంతో కిందికి వంగిపోయింది. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో విపరీతంగా వైరల్ అయింది. భద్రతా బలగాలు వెంటనే మీడియా ప్రతినిధులందరినీ లోపలికి పంపించి ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లాక్ చేశాయి. దాదాపు 40 నిమిషాల ఆందోళన తర్వాత దాన్ని లాక్ తీశారు. అయితే ఇరాన్ ఒప్పందానికి ఈ కాల్పులకు సంబంధం ఉందని అనుకోవడానికి వీల్లేదు అరుణ. ఓకే సార్, అదేవిధంగా ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? వాషింగ్టన్ లో ప్రస్తుతం ఎలాంటి భద్రతా ఏర్పాట్లున్నాయి? నాకు తెలిసి 2 రోజుల్లో ఇది 2వ సంఘటన. మనకు ఇంతకు ముందు తెలుసు వైట్ హౌస్ ప్రెస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ టైంలో ఒక అతను
కాల్పులకు తెగబడ్డాడు. అతన్ని చంపేశారు. కాలిఫోర్నియా చెందిన శ్వేత జాతీయుడు. మళ్ళీ ఇప్పుడు ఇది జరిగింది. దీన్ని వైట్ హౌస్ సీరియస్ గా తీసుకుంది. FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఆయన స్వయంగా స్పందిస్తూ FBI బృందాలు రంగంలోకి దిగాయి. సీక్రెట్ సర్వీస్ తో కలిసి ఉమ్మడిగా విచారణ జరుపుతున్నాయని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో ఆఫ్ ఆర్మ్స్ స్పెషల్ ఏజెంట్లు కూడా ఘటనా స్థలంలో అధిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు గతంలోనే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్ డీసీ, ముఖ్యంగా వైట్ హౌస్ చుట్టుపక్కల వీధులన్నింటినీ నేషనల్ గార్డ్స్, మెట్రోపాలిటన్ పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని కట్టుదిట్టమైన దిగ్బంధనం ఏర్పాటు చేశారు. మొత్తం మీద వైట్ హౌస్ చుట్టుపక్కల జరుగుతున్న ఘటనలు ఈ వరుసగా రెండో కాల్పుల ఘటన. దీన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందనే చెప్పాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అప్డేట్స్.